ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ లలిత ఆస్ట్రోవాస్తు ఛానల్కు మీకు స్వాగతం. ముందుగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారందరికీ కూడా నా ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఉండేటువంటి అంశాలు ఏమిటంటే 4 అంశాలు ఈరోజు మనం చర్చిద్దాం. ఒకటి భూమి పరీక్ష, దీనినే భూతంత్రం అంటారు. రెండవది నిర్మాణ స్థల ఎన్నుకోవటం, నిర్మాణ స్థలాన్ని ఎంచుకోవటం. మూడవది స్థలాలను సరిచేయుట. అలాగే నాలుగవది ప్రహరీ, అలాగే హద్దులను ఏ విధంగా మనం ఏర్పరచుకోవాలి అనేటువంటి అంశాలను ఈరోజు చూద్దాం. ముందుగా భూమి పరీక్ష, భూతంత్రం అంటే ఏమిటి? పూర్వపు రోజుల్లో ఈ యొక్క నిర్మాణ స్థలాలను పరీక్షించేవాళ్ళు. ఎలా పరీక్షించేవాళ్ళంటే, ముందుగా ఒక స్థలాన్ని తీసుకుని, ఈ విధంగా ఒక స్థలం ఉందనుకోండి, ఈ స్థలాన్ని తీసుకుని ఈ స్థలంలో మధ్యలో కానీ లేదా తూర్పును కానీ ఈశాన్యం కానీ ఎక్కడో ఒక చోట ఒక సమానమైనటువంటి గజము వెడల్పు, గజము పొడవు, గజము లోతుని ఒక గుంట తీసేవాడు. ఒక గుంట తీసి ఆ గుంటలో మట్టిని తిరిగి మళ్ళీ ఆ మట్టి అందులో పూడ్చేవాడు. పూడ్చేసి ఇవాళ రాత్రంతా కూడా దాన్ని వదిలేసేవాడు. వదిలేసి రాత్రి మరునాడు సూర్యోదయం అయినటువంటి పిమ్మట, అంటే మరునాడు వచ్చి దాన్ని చూసేవారు. చూస్తే ఈ యొక్క గుంటలో వేసినటువంటి మట్టి ఈ యొక్క భూ ఉపరితలం కన్నా కూడా ఎత్తులో ఉన్నట్లయితే అది ఉత్తమ స్థలము. ఏమనేవాళ్ళు? ఉత్తమ స్థలం అనేవాళ్ళు. అలాగే ఆ యొక్క మట్టి అనేది కొంచెం కృంగిపోయి సమాంతరంగా ఉన్నట్లయితే, మనం పూడ్చినటువంటి గుంటకి ఉపరితలానికి సమానంగా ఉన్నట్లయితే అది మధ్యమ స్థలం. అలాగే ఆ యొక్క గుంట వేసిన మట్టి బాగా ఇంకా కురింగిపోయి లోపలికి కొంచెం గుంటలాగా, అంటే ఉపరితలానికన్నా కూడా సమాంతరంగా లేకుండా కొంచెం కిందకి కనుక ఉన్నట్లయితే దాన్ని అధమ స్థలం అనేవాళ్ళు. ఈ విధంగా భూమిని పరిశీలించేవాళ్ళు. అంటే దాని యొక్క స్ట్రెంత్ ఎలా ఉంది, భూమి ఎలా ఉంది, ఏ విధంగా పునాదులు వేసుకుంటే కుంగుతాయా, రాయి కుంగుతుందా లేదా అనేటువంటి ఈ విధంగా కూడా పరీక్షించేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి స్థలంలో అయినా సరే మనం కాంక్రీట్ నిర్మాణాలు వచ్చేసినాయి కాబట్టి, ఎలాంటి స్థలంలో అయినా సరే మనం నిర్మాణం చేస్తున్నాం కాబట్టి ఇది అంతగా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ఈ భూతంత్రాన్ని, అంటే భూ పరీక్ష. తర్వాత రెండవది స్థలంలో నిర్మాణం. ఎటువంటి స్థలంలో నిర్మాణాలు చేయాలి అంటే ఏ స్థలము నిర్మాణానికి పనికొస్తుంది అనేది చూద్దాం. మనకి మొదటిగా ఏ స్థలంలో చేయకూడదంటే, యజ్ఞ యాగాదులు జరిగినటువంటి స్థలంలో నిర్మాణానికి పనికిరాదు గృహ నిర్మాణం. ఒకటి యజ్ఞ యాగాదులు. యజ్ఞయాగాలు చేసినటువంటి స్థలాలు మనకి గృహ నిర్మాణానికి పనికిరావు. తర్వాత రెండవది శ్మశానాలు కూడా మన స్థలానికి పనికిరావు. అంటే అందులో మనుషులు పోర్చడం కానీ కాల్చడం కానీ ఏవి చేసినా కూడా ఆ యొక్క స్థలాలు మనకి నిర్మాణానికి పనికిరావు. తర్వాత మూడవది గోశాల అంటే ఆవులను కట్టి ఉంచేటువంటి స్థలం, అది బంధుల దొడ్లు అంటారు చూసారా, అటువంటి స్థలాలు కూడాను మనకి పనికిరాదు. తర్వాత నాలుగవది బలి చేసేటువంటి స్థలం. బలిస్తారు చూసారా, పూర్వం బలులు ఇచ్చేవాళ్ళు.
ఏవి మేకలు కానీ గొర్రెలు కానీ దున్నపోతులు కానీ బలిచ్చేటువంటి స్థలాలు అవి బలి స్థలాలు కూడా మనకి నిర్మాణానికి పనికిరావు. ఈ యొక్క స్థలాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గృహ నిర్మాణానికి మనకి పనికిరాదు. అందులో ఎటువంటి నిర్మాణాలు కూడా మనం చేయకూడదు, మనుషులు నివాస యోగ్యం కాదు. సరే, ఎప్పుడు పనికి వస్తాయండి అంటారా? ఒక పుష్కరం తర్వాత, అంటే ఒక పుష్కర కాలం అయిన తర్వాత, పుష్కర కాలం పిమ్మట ఇవి పనికొస్తాయి. ఈ బలిస్థలాలు పనికొస్తాయి. ఈ శ్మశానం అనేది పనికిరాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. మన శ్మశానం చేసినటువంటి స్థలం నిర్మాణానికి ఏ విధంగా కూడా తీసుకోకూడదు. ఈ మాత్రం పుష్కర కాలం తర్వాత మనం ఈ యొక్క స్థలంలో నిర్మాణం చేయొచ్చు. తర్వాతది మూడవది స్థలాలను సరిచేయుట. స్థలాలను సరిచేయటం ఏంటంటే, మనకున్నటువంటి ఎక్కడైనా కానీ స్థలాలు ఏవి కూడా సమానంగా ఉండవు. అంటే మనం ఏదైనా ఇల్లు నిర్మాణం చేయాలన్నా అది ఒకటి చతురస్రంగా కానీ, రెండు దీర్ఘచతురస్రంగా కానీ చేయాలి. ఎలా చేయాలి? మనం చతురస్రం, దీర్ఘచతురస్రం. ఈ రెండిట్లోనే మనం గృహ నిర్మాణాలు చేయాలి. అంటే పొడవు వెడల్పు సమానంగా ఉండాలి, లేదా పొడవు కొంచెం ఎక్కువ వెడల్పు తక్కువ, ఈ విధంగా ఉన్నటువంటి కొలతలు ఉన్నటువంటి స్థలాన్ని మనం గృహ నిర్మాణం చేయాలి. అయితే ఇప్పుడు స్థలాన్ని సరిచేయటం అంటే ఏంటంటే, కొన్ని స్థలాలన్నీ కూడా మనకి ఒక ఆకారంలో ఉండవు. అంటే ఈ చతురస్రంగానూ ఉండవు, దీర్ఘచతురస్రంగానూ ఉండవు. కొన్ని వృత్తాకారంలో ఉంటాయి. ఇలా వృత్తాకార స్థలాలు ఉంటాయి, కొన్ని త్రికోణాకార స్థలాలు కూడా ఉంటాయి, కొన్ని చాటాకారం. ఈ విధంగా అంటే ఇలా వస్తుంది, ఇది ఇలా వస్తుంది, ఇది ఇలా వెళ్తుంది. ఇలా చాటాకారంలో కూడా స్థలాలు ఉంటాయి. కొన్ని కోణాలు పెరుగుంటాయి, ఇట్లా ఈ విధంగా తిరిగిపోయి ఉంటాయి. ఇలా ఈ విధంగా స్థలాలన్నీ కూడా ఒక ఆకారంగా లేకుండా వివిధాకారాలలో అవన్నీ కూడా ఉంటాయి. వాటిని మనం సరిచేయాలి. ఎలా సరిచేయాలి? ఆ ఉన్న స్థలాలన్నీ కూడా అయితే చతురస్రంగా కానీ లేదా దీర్ఘచతురస్రంగా కానీ వాటిని ముందు సరిచేయాలి. ఎలా సరి చేస్తున్న? వృత్తాకార స్థలంలో ఎక్కడైతే సమాన భాగాలు ఉంటాయో చూసుకుని ఆ కొలతను బట్టి ఆ స్థలం చేసి మిగిలింది త్యజించాలి. స్థలాలంతా కూడా వదిలేయాలి. త్రికోణాకారంలో కూడా అంతే. ఇలా ఎక్కడ వరకు అయితే మనకు ఉందో అది వదిలేసి త్యజించేసి మిగిలినవన్నీ కూడా స్థలాలు చేయాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థలాలను కూడా ఎక్కడైతే వెడల్పు పెచ్చుగా ఉందో చూసుకుని ఆ యొక్క స్థలాన్ని తీసుకుని మిగిలింది వదిలివేయాలి. అలాగే ఇవి కూడా అంతే. కోణాలను వదిలేసి ఎక్కడైతే పెరిగినాయో ఆ కోణాన్ని వదిలేసి మిగిలినటువంటి ఈ యొక్క స్థలాన్ని తీసుకుని చివరికి ఏదైనా కానీ చతురస్రంగా కానీ దీర్ఘచతురస్రంగానే ఉండేటట్లుగా కూడా మన స్థలాన్ని నిర్ధారణ చేసుకోవాలి. ఆ విధంగా మనం అన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఇకపోతే నాలుగో అంశం ప్రహరీ హద్దులు. నాలుగో అంశం ప్రహరీ హద్దులు. ఏమిటండి ప్రహరీ? ఏంటండి హద్దులు? ఏమిటంటే, మనం ఒక స్థలం ఉంది, ఇది మన స్థలం అనుకుందాం. ఇది మన స్థలం. ఇది తూర్పు, ఇది దక్షిణం, ఇది పడమర, ఇది ఉత్తరం. ఈ విధంగా మన స్థలాలన్నీ కూడా ఉన్నాయి. మన కొలతలో ఒక స్థలం ఉంది. స్థలం ఉంటే ఇందులో ముందు మనం ఏం చేస్తామంటే, సాధారణంగా ఎవరైనా ఏం చేస్తారంటే, ముందు రాగానే ఇల్లు కట్టాలనగానే ఎక్కడో ఒక చోట తీసుకుని ఒక పాయింట్లో దానికి కొలతలు ఇలా వేసేసుకుంటాం. కొలతలు వేసేసుకుని దానికి సంబంధించిన నైరుతి భాగం తీసుకుని ఇక్కడి నుంచి కూడా 90 degrees పెట్టేసుకుని ఇలా ఏదో ఒక విధంగా చూసుకుని మనం ఆ యొక్క గృహాన్ని నిర్మాణం చేసుకుంటాం. ఈ విధంగా నిర్మాణం చేసుకుంటాం. ఈ విధంగా ఇలా బెడ్రూమ్స్ అవన్నీ కూడా వచ్చే విధంగా నిర్మాణం చేసుకుంటాం. సరే, అది అలా ఉంచితే ఇప్పుడు ప్రహరీ ఏంటండి అంటే, ముందు ఇప్పుడు సరే ఇది బాగుంది, నిర్మాణం చేసుకున్న తర్వాత ఈ పైనటువంటి వచ్చేటువంటి స్లాబ్ వెల్లుడు ఉంటుంది. ఇది 2 అడుగులో 3 అడుగులో వాళ్ళ స్థలాన్ని బట్టి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇలా ఈ విధంగా పైన వచ్చేటువంటి స్లాబ్ వెల్లుడు ఇలా ఈ విధంగా స్టెప్స్ వస్తూ ఉంటాయి.
స్టెప్స్ వస్తూ ఉంటాయి, ఈ విధంగా వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ జరిగేటువంటి తప్పు ఏమిటంటే, ఎప్పుడైతే మనం ఈ విధంగా హద్దులు వేసుకోకుండా స్థలం ఉంది కదా అని ముందుగానే మనం ఇక్కడ ఇల్లు మనం నిర్మాణం చేసినట్లయితే తర్వాత ప్రహరీ కట్టేటప్పుడు ఈ హద్దుల మీద నిర్మాణం రాకపోవచ్చు. అంటే ఈ యొక్క స్లాబ్ కిందకి ఈ ప్రహరీ కూడా వెళ్ళిపోతుంది తర్వాత కట్టేలా, ఈ విధంగా లోపలికి వెళ్ళిపోవటము, ఈ అంచు కిందకి వెళ్ళిపోవటము, ఇవి కోణాలు సరిచేయకపోతే లోపలికి ఇలా ఈ విధంగా వెళ్ళిపోవటము, ఇటువంటివన్నీ కూడా ప్రాక్టికల్ గా మనం ఎన్నో ఇబ్బందులు చూస్తూ ఉంటాం. అందుకని మనం ముందుగా ఏం చేయాలంటే, ముందు ప్రహరీ గోడను పట్టుకోవాలి. ప్రహరీ గోడని స్థలం చూడంగానే ముందు ఎక్కడైతే మనం స్థలం చూస్తున్నామో ఆ స్థలం యొక్క ప్రహరీ గోడ నిర్ధారణ చేసుకోవాలి. ముందు ప్రహరీ గోడని ముందు చూసుకోవాలి, హద్దును చూసుకోవాలి. ఇలా ఉంది, ఇది ఇక్కడ వాయువు పెరిగింది చూడండి, కొంచెం ఇలా నేను లైన్ ఇలా పక్కగా గీసాను, ఇలా వాయువు పెరిగింది. దీన్ని ఏం చేయాలి, మనం ముందుగా దీనిని ఈ విధంగా కట్ చేసుకోవాలి చక్కగా హద్దుల్లోకి. ఇలా కట్ చేసేసి ఏదైతే వెనక్కిపోతుందో ఆ విధంగా మొత్తం అన్నీ కూడా అంతే, మొత్తం అంతా చక్కగా చతురస్రం ఎక్కడికి వస్తుంది, దీర్ఘచతురస్రం ఎక్కడికి వస్తుంది అని చక్కగా ఇలా లైన్ సమానమైన కొలతలు తీసుకొని ముందు ఈ ప్రహరీ హద్దుల్ని నిర్ణయం చేసుకోవాలి. మనం ప్రహరీ హద్దుల్ని నిర్ణయించుకుని ఈ ప్రహరీ అనేది కనీసం మనకి కాస్త బేస్ మట్టం దాకా మనం ప్రహరీ కనుక కట్టుకొని దాని నుంచి ఇన్నడుగులు వదిలేయాలి, సిడ్బ్యాక్ ఎంత వదిలాలో వదిలేసి అక్కడి నుంచి మన గృహ నిర్మాణం హద్దులు తీసుకుని అప్పుడు కనుక మనం చక్కగా కనుక ప్లానింగ్ చేసుకున్నట్లయితే తర్వాత ఎటువంటి ఇబ్బందులు కూడా మనకి రావు. చక్కగా ఇల్లు బ్రహ్మాండంగా దొరుకుతుంది, ఇల్లు చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా. తర్వాత వాయువు పెరిగింది, ఆగ్నేయం పెరిగింది, ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క ప్రహరీ కరెక్ట్గా ఉంటే దాని తగ్గటువంటి ఈ యొక్క చూరుపైనటువంటి అంచులు ఏవైతే ఉంటే చూసారా, ఈ యొక్క అంచుల మీద కారేటువంటి నీరు, మన నీరు అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ప్రహరీ గోడ లోపలే పడాలి. వర్షం పడిన నీరు మన స్లాబ్ నుంచి వెల్లుడు మీద వచ్చేటువంటి నీరు మన ప్రహరీ లోపలే నీరు పడాలి. కాబట్టి అటువంటి ఇబ్బందులు కూడా తర్వాత ఉండదు. కాబట్టి ముందుగా మనం ఈ యొక్క ప్రహరీని హద్దుల్ని నిర్ణయం చేసుకుని గృహ నిర్మాణంలోకి మనం వెళ్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్మాణం సాగుతుంది. తదుపరి మరి యొక్క అంశంతో మళ్ళీ కలుద్దాం. ఇంకా కొత్తగా ఎవరైనా కానీ ఈ ఛానల్ను వీక్షించిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే గంట సింబల్ని కూడా మీరు ప్రెస్ చేసినట్టయితే మీకు కొత్త వీడియోలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. తద్వారా మీరు కూడా ఈ యొక్క వాస్తు యొక్క విజ్ఞానాన్ని మీరందరూ కూడా తెలుసుకుంటారు. ధన్యవాదాలు.